నిరుద్యోగ యువతి యువకులకు ఫ్లిప్కార్ట్ ఒక బంపర్ ఆఫర్ అందిస్తూ ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేయాలనుకునే వారికి, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయాలనుకునే వారికి, ఆన్లైన్ ఈ కామర్స్ రంగంలో పనిచేయాలనుకునే వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ కు సంబంధించి 45 డేస్ ఫ్రీగా ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ట్రైనింగ్ ఫీజు లేదు, 100% ఫ్రీగా మనకి ఈ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఏదో ఆన్లైన్ కోర్స్ కాకుండా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఇంటర్న్షిప్ మాదిరిగా ఈ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో పాటుగా అప్ టు 20,000 రూపీస్, 20,000 రూపాయల వరకు మనకు స్కాలర్షిప్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. దీని తర్వాత ఉద్యోగ అవకాశాన్ని కూడా అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ సంస్థలోనే మనకు 45 రోజులు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం కొరకు ఎవరికి అర్హత ఉంటుంది, దానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు అభ్యర్థులు ఎవరైనా సరే, యువతి యువకులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గ్రూప్ తో ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి అందరికీ అర్హత ఉంటుంది. వొకేషనల్ లో ఏ ట్రేడ్ తో పాస్ అయినా సరే, ఐటీఐలో ఏ ట్రేడ్ తో పాస్ అయినా సరే, ఇదే విధంగా ఓపెన్ స్కూల్ అయినా సరే, ఈ విధంగా ఇంటర్ తో సమానమైన ఏ కోర్సులు పాస్ అయిన వారికైనా సరే, ఈ విధంగా ఇంటర్ లేదా డిప్లొమా లాంటి +2 కోర్సులు పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్ కార్యక్రమం కొరకు ఆన్లైన్ లో కేవలం 2-3 నిమిషాల్లో అప్లై చేసుకోవచ్చు. సో మీ వద్ద ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు ఈ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవచ్చు. ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కూడా మనకు ఒక సర్టిఫికేట్ అందించబోతూ ఉన్నారు. భారతదేశంలోనే పేరెన్నికగన్న ఇలాంటి ఫ్లిప్కార్ట్ SOCA అకాడమీ వారి ఆధ్వర్యంలో అందించే ఈ సర్టిఫికేట్ ద్వారా మనము ఆన్లైన్ లో ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కడైనా సరే పనిచేయవచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ సంస్థలోనే మనకు జాబ్ ఆఫర్స్ అనేవి కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. దాంతో పాటుగా టెస్ట్ ఏ విధంగా రాయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇదే వీడియోలో చూడబోతూ ఉన్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఫ్లిప్కార్ట్ SCOA అకాడమీ ఆధ్వర్యంలో ఎన్నో రకాల షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కార్యక్రమాలు అందిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్లిప్కార్ట్ SCOA అకాడమీని ఎందుకు స్థాపించడం జరిగింది, దాని ద్వారా ఏ రకాల ఫెసిలిటీస్ మనకు అందిస్తూ ఉన్నారు, సో ఇలాంటి కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా 5 డేస్ ప్లస్ 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దాని కొరకు మనకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి డైరెక్ట్ లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అందించబోతూ ఉన్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనం చూసుకున్నప్పుడు స్టార్ట్ యువర్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్, DEO గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. ఏదో సర్టిఫికేట్ కోర్సు లాంటిది కాకుండా డైరెక్ట్ గా మనకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ బ్రీఫ్ గా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం రీడ్ మోర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ కామర్స్ రంగము, సప్లై చైన్, లాజిస్టిక్ ఇలాంటి రంగాల్లో పనిచేయాలనుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏ స్కిల్స్ అనేవి ఉండాలి, ఆ స్కిల్స్ ను మాత్రమే మనకు అందిస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా మనకు ఆయా స్కిల్స్ ని నేర్పిస్తూ ఉన్నారు. కరికులం అనేది కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది. 45 రోజుల ఈ ఫ్రీ ట్రైనింగ్ కార్యక్రమం అనేది మనకు పెయిడ్ గా అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మనకు జీతాన్ని కూడా చెల్లిస్తూ ఉన్నారు. దాన్నే మనం స్కాలర్షిప్ కూడా అనుకోవచ్చు. దాదాపుగా 20 నుండి 25,000 రూపాయల వరకు మనకు స్కాలర్షిప్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ఈ 45 డేస్ ట్రైనింగ్ కార్యక్రమానికన్నా ముందుగా మనకు 5 డేస్ లో ఆన్లైన్ లో ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఈ 5 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. దాని తర్వాత డైరెక్ట్ గా మనకు 45 డేస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. 5 రోజులు ఆన్లైన్ లో ఉంటుంది, 45 రోజులు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలో స్కిల్స్ ఏవేవి అవసరమో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో వారి యొక్క వేర్ హౌస్ లోనే మనకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం అనేది సింపుల్ గా ఉంటుంది. ఈ విధంగా మనకు 50 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ సర్టిఫికేట్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికేట్ ద్వారా మనకు ఇదే ఫ్లిప్కార్ట్ సంస్థలో ఉద్యోగ అవకాశాల్లో ప్రిఫరెన్స్ కూడా అందిస్తున్నారు. దీంతో పాటుగా సప్లై చైన్, లాజిస్టిక్స్, ఈ కామర్స్ లాంటి రంగాల్లో మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి బయోడేటాకు బలం చేకూర్చే ఒక మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఏ విధంగా ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేయాలో దానికి సంబంధించి కూడా ఇక్కడ
మనం చూసుకోబోతూ ఉన్నాము. స్టార్ మార్క్ ఇవ్వబడిన విషయాలు కంపల్సరీగా మనం ఫిలప్ చేయాలి. ఇనిషియల్ తో పాటుగా ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ఇక్కడ కంపల్సరీగా టైప్ చేయాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే మీరు లాగిన్ కావాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ ద్వారానే లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ టైప్ చేయడం ద్వారా లాగిన్ కావచ్చు. ఆ విధానాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ టైప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఒరిజినలా కాదా అని ఓటీపీ అనేది వస్తుంది. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ వెరిఫై కావడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మీ సెలక్షన్ సంబంధించిన వివరాలు అదే విధంగా ఇతర అంశాలన్నీ కూడా ఈమెయిల్ ద్వారానే సెండ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఒకసారి ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క జెండర్ అనే ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మీ యొక్క జెండర్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. డ్రాప్ డౌన్ మెనూ అనేది ఉంటుంది. ఇక్కడ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాల వారందరూ కూడా కంపల్సరీగా సౌత్ అనే ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత స్టేట్ అనే ఆప్షన్ కూడా డ్రాప్ డౌన్ మెనూ రూపంలో మనకు కనిపిస్తుంది. రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఆప్షన్ కూడా ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. మీ యొక్క జిల్లా కేంద్రానికి సంబంధించిన పేరుని ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత మిగతా ఆప్షన్స్ మనం పర్సనల్ గా టైప్ చేయాల్సి ఉంటుంది. మండల కేంద్రం పేరు ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత సిటీ లేదా విలేజ్ సంబంధించిన నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత కరెంట్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ ని ఇక్కడ ఫిలప్ చేయాలి. హౌస్ నెంబర్ తో పాటుగా పిన్ కోడ్ నెంబర్ తో పాటుగా కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు కేర్ఫుల్ గా ఎంచుకోవాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది, ఈ విధంగా మీ యొక్క ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పీజీ ఇక్కడ ఎంపిక చేసుకున్న ఆప్షన్ లో మీరు దాన్ని ప్రస్తుతం చదువుతూ ఉన్నారా లేదా కంప్లీట్ అయిందా ఆప్షన్ అనేది కూడా ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మీరు చదువుతున్న కోర్సు లేదా ప్రీవియస్ గా మీరు పూర్తి చేసిన కోర్సు ఏ కాలేజ్ లో పూర్తి చేయడం జరిగిందో సింపుల్ గా ఆ కాలేజ్ నేమ్ మాత్రం ఇక్కడ టైప్ చేయండి. దాని తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ స్టార్ మార్క్ ఇవ్వబడిన అంశాలన్నీ కూడా కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కావున కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ప్రస్తుతం ఎంప్లాయీ గా పనిచేస్తున్నారా లేదా దానికి సంబంధించి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లో స్టూడెంట్ అయినా సరే, లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఇలాంటి ఏదో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్ సంస్థలో పనిచేయడం జరిగిందా దానికి సంబంధించిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా ఇంటర్న్షిప్ ఏదైనా సరే పూర్తి చేయడం జరిగిందా దానికి సంబంధించి కూడా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైనా ఉందా, ఎక్సెల్ సంబంధించిన నాలెడ్జ్ బిగినర్స్ లెవెల్లో ఉందా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉందా, లేదా అడ్వాన్స్డ్ లెవెల్ లేదా ఫుల్లీ ఎక్స్పర్టా మీరు. సో ఈ విధంగా మీ యొక్క బిగినర్స్ నాలెడ్జ్ అయినా సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంప్యూటర్ సంబంధించి సర్టిఫికేట్ కోర్సులు ఏవైనా ఉన్నాయా, ఆయా ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన వారు ఎస్ అనే ఆప్షన్ లేదా నో అనే ఆప్షన్ ఈ విధంగా ఎంపిక చేసుకోండి. దాని తర్వాత ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కొరకు మీరు రెడీగా ఉన్నారా, 45 డేస్ ఫ్లిప్కార్ట్ సంస్థలో అటెండ్ కావడానికి రెడీగా ఉన్నారా లేదా ఆ ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఈ 45 రోజుల ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేయాలనుకున్నారు. ఫ్లిప్కార్ట్ సంస్థకు సంబంధించిన కొన్ని రకాల ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ ట్రైనింగ్ సెంటర్స్ లో మీకు దగ్గరలో ఉండే సెంటర్ ని ఏదైనా సరే మీరు ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నప్పుడు వైజాగ్ లేదా విజయవాడ ఈ 2 సెంటర్స్ మనకు అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా తెలంగాణ వారికి మనం చూసుకున్నప్పుడు మేడ్చల్ అనే ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్ సెంటర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది, అదే విధంగా ఓజేటీ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్రం ఏదైనా సరే మీకు దగ్గరలో ఉండే కేంద్రాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ 3 రకాల చెక్ బాక్సులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ చెక్ బాక్స్ ఈ విధంగా టిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని సింపుల్ గా క్రిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా సబ్మిట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లో కూడా ఇదే విధంగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సో ఈ పాపప్ విండోలో మనం సబ్మిట్ అనే ఆప్షన్ కంపల్సరీగా ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత 3వ ఆప్షన్ లో సింపుల్ గా టిక్ మార్క్ అనేది వస్తుంది. ఈ టిక్ మార్క్ ఎంపిక చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా పూర్తయింది. దీని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 or 3 minutes లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఇంతవరకు మీరు పేర్కొన్న రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ ఐడిలో లాగిన్ కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. SCOA లాగిన్ పేజ్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇంతవరకు మీ ద్వారా ఇవ్వబడిన మొబైల్ నెంబర్ ని ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఇక్కడ టైప్ చేయండి. దాని తర్వాత ఒక క్యాప్చా అనేది కనిపిస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. గెట్ OTP అనే ఆప్షన్ కనిపిస్తుంది.
లాగిన్ కావడానికి మళ్ళీ ఒకసారి వెరిఫై అంటూ చేస్తూ ఉంటారు. సో ఇది ఫైనల్ గా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వస్తుంది. దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఫైనల్ గా లాగిన్ అనే ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇలాంటి డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్ డాష్ బోర్డ్ లో మనకు ఒక సింపుల్ టెస్ట్ అనేది అందజేస్తున్నారు. కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ కావడానికి ఇక్కడ కనిపిస్తున్న SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించిన షార్ట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. స్టార్ట్ టెస్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. అన్ని కూడా MCQ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 60 నిమిషాల టైం ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ విధంగా మనం చదువుకున్న తర్వాత ఐ అండర్స్టాండ్ ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా ఐ అండర్స్టాండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ లో శాంపుల్ గా ఒక టెస్ట్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాను. డేటా ఎంట్రీ కొరకు ఏం యూజ్ చేస్తారు. సో ఈ విధంగా సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మనం ఇక్కడ MS వర్డ్ ఎక్సెల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. క్వశ్చన్ నెంబర్ 2 టోటల్ గా 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఏదైనా సరే డాక్యుమెంట్ లేదా టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఏ విధంగా మనం క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆల్ కొరకు కంట్రోల్ అనే ఆప్షన్ వాడుతూ ఉంటాం కావున ఈ ఆప్షన్ ఎంచుకోవడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఎంపిక చేస్తూ ఉన్నాము. ఈ విధంగా అక్యురేట్ డేటా ఎంట్రీ కొరకు ఏది ఇంపార్టెంట్, స్పీడ్ గా టైప్ చేయడమా లేదా అక్యురసా క్రియేటివా. ఈ విధంగా మనం అక్యురసీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉన్నాము. దీని తర్వాత డేటా ఎంట్రీ ఈజ్ అబౌట్ పుట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ కంప్యూటర్. ఇక్కడ ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. దీని తర్వాత ప్రతి నిమిషానికి మీరు 40 పదాలు టైప్ చేసినట్లయితే 5 నిమిషాల్లో ఎన్ని పదాలు టైప్ చేయగలుగుతారు. ఇక్కడ మనం దానికి సంబంధించి ఆప్షన్ ఎంచుకుంటూ ఉన్నాము. దాని తర్వాత విధంగా 6th క్వశ్చన్ ఆప్షన్ ఫోల్డర్ అనే ఆప్షన్ దేని కొరకు యూజ్ అవుతుంది, దానికి సంబంధించి ఇక్కడ మనం ఆన్సర్ టిక్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా VLOOKUP ఫార్ములా దేని కొరకు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇలా మనం ఆప్షన్స్ అనేవి ఎంపిక చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 100 పదాలు ప్రతి గంటకు మనం టైప్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎంత సమయం అనేది అవుతుంది. సో ఈ విధంగా లాజికల్ క్వశ్చన్స్ అదే విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు విచ్ డే ఆఫ్ ద వీక్ కమ్స్ ఆఫ్టర్ మండే తర్వాత వచ్చే రోజు. దానికి సంబంధించి ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. సబ్మిట్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మన క్వశ్చన్స్ ఒకసారి మనం పరిశీలించినప్పుడు సో ఈ విధంగా మనకు దాదాపుగా 80% స్కోర్ అనేది రావడం జరిగింది. ఇలా SCOA ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన టెస్ట్ లో మనం ఈజీగా పాస్ కావడం అంటూ కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈమెయిల్ ద్వారా మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది కూడా అందుతుంది. ఈమెయిల్ ద్వారా మీకు ఒక మెసేజ్ అనేది కూడా వస్తుంది. సో దీంతో పాటుగా ఇంకో గుడ్ న్యూస్ కూడా మనకు అందిస్తూ ఉన్నారు. గెట్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఇక్కడ పై భాగంలో మనకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనకు ఒక సర్టిఫికేట్ కూడా ముందుగా అందజేస్తూ ఉన్నారు. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు నిర్వహించిన టెస్ట్ మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. ఇలా సక్సెస్ఫుల్ గా సర్టిఫికేట్ అందుకున్న తర్వాత మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియజేస్తూ ఉంటారు. ఫస్ట్ 5 days ఆన్లైన్ అనేది మీకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. తర్వాత 45 days ట్రైనింగ్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ కార్యక్రమం కొరకు ఎంపిక అనేది ఈజీగానే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి మనం ఎంపిక అయిన తర్వాత ట్రైనింగ్ కార్యక్రమంలో చేరిన తర్వాత 45 days ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇలాంటి ఒక అఫీషియల్ సర్టిఫికేట్ మనకు అందజేస్తూ ఉన్నారు. హాలోగ్రామ్ ఉంటుంది, లోగో ఉంటుంది. SCOA అకాడమిక్ సంబంధించిన అఫీషియల్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. దాంతో పాటుగా 45 రోజులకు సంబంధించిన స్కాలర్షిప్ ను కూడా మనకు అందిస్తూ ఉన్నారు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.